తెలంగాణ తల్లి విగ్రహానికి మీరందరూ అంటే మీరప్పుడు కేసీఆర్‌తో ట్రావెల్ చేసినారు. మీరందరూ తెలంగాణ మొత్తం తిరిగినారు. సో, ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మీలాంటి వాళ్ళ సంకల్పం ఎంతో ఉంది. సో, తెలంగాణ తల్లి నమూనాను గూడా మీ హయాంలోనే మీరు తయారు చేయడం జరిగింది. అంటే తెలంగాణ తల్లికి ఆభరణాలుంటాయి, వడ్డాణం ఉంటుంది, కిరీటం ఉంటుంది. నా తెలంగాణ తల్లి సిరి సంపదలు వెదజల్లుతాయి. అండ్ అట్లాగే చేతిలో బతుకమ్మ ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇది మొత్తం తెలంగాణ నమూనాను మార్చేసరికి కాంట్రోవర్సీగా అయిపోయింది. బతుకమ్మ లేదు, అభయహస్తం కనబడతా ఉంది, కిరీటం తీసేశారు, ఆభరణాలు తీసేశారు. అడిగితే తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎట్లయితే ఉంటారో నా తెలంగాణ తల్లిని కూడా అట్లనే పెట్టినామని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 2 కోట్ల పైన ఆడపడుచులు, మహిళలు, స్త్రీలు వాళ్ళు ఒక రకంగా లేరమ్మా. ఆదివాసీ మహిళలు ఎట్టున్నారమ్మా? ఒంటి నిండా బట్టలు లేవు. నగర సంగతి పక్కన పెట్టు, ఒడ్డానం పక్కన పెట్టు, కిరీటం పక్కన పెట్టు, ఒంటి నిండా బట్టలు లేవమ్మా. నేను మాట్లాడే మహిళల గురించే మాట్లాడుతున్నా, స్త్రీల గురించే మాట్లాడుతున్నా, మాతృమూర్తుల గురించే మాట్లాడుతున్నా. ఇవాళ తెలంగాణలో 2 కోట్ల పైన ఉన్నటువంటి సుమారు 2,15,00,000 మంది ఏదో అంటున్నారు. అంత జనాభా ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు? ఏ ఏ కష్టాన్ని నమ్ముకొని ఏ జీవితాన్ని జీవిస్తా ఉన్నారు? ఎవరి చేతుల్లో ఎవరమ్మ పట్టు చీరలు కట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని, కిరీటాలు పెట్టుకొని ఉండేది? అభయహస్తం చూపించుకుంటూ ఎవడుంటాడు? ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వరు లేరు. ఎవరన్నా ఉన్నారా? ఇవాళ హైదరాబాద్ లో ఉన్న సుమారు 1 కోటి జనాభా అంటున్నారు కదా. 1 కోటి జనాభాలో 80 లక్షల జనాభా, 80 లక్షల జనాభాలో సుమారు 40 లక్షల మహిళలు అడ్డ మీద కూలోళ్ళు అయి ఉండి, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటా ఉండి, లేకపోతే ఇంకా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటా పూలు అమ్ముకునే వాళ్ళు ఎట్టుంటారమ్మా? కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఎట్టుంటారు? పొద్దు నుంచి రాత్రి దాకా 5 గంటల నుంచి రాత్రి 9 దాకా వాళ్ళు అదో ఇదో కష్టం కూరగాయలు మనం ఒక్కసారి పోదాం, కూరగాయల మార్కెట్ పోదాం, వాళ్ళు ఎట్టుంటారమ్మా? కష్టజీవులు ఎట్టుంటారు? కన్స్ట్రక్షన్ లేబర్ దగ్గరికి పోదాము, లేకపోతే ఇంకా అనేక రకాల పనులు చేసే వాళ్ళ దగ్గరికి పోదాం. బిడి చేసే వాళ్ళు ఎట్టుంటారమ్మా? ఆదివాసీలు ఎట్టుంటారు? నాట్లేసే కూలీలు ఎట్టుంటారు? ఆ అక్కలు ఎట్టుంటారు? అవ్వలు ఎట్టుంటారు? ఆ తల్లులు ఎట్టుంటారు? ఇవాళ హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణ తల్లిని గిట్లా ఉంటది అని చెప్పడానికి అసలు వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళు తెలంగాణ చెమట చుక్కలు చూసిన వాళ్ళ కాదు, కష్ట రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆ కష్టాన్ని చూసిన వాళ్ళ కాదు. కాబట్టి తెలంగాణ తల్లి అనేది తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా వాళ్ళు భావిస్తారు. ఓకే, ఆదివాసీలు ఈమె తెలంగాణ తల్లి అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? దళితులు, బహుజనులు, గిరిజనులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారమ్మా. ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, ఇప్పుడు లంబాడి వాళ్ళు ఉన్నారు, సుగాలీలు ఉన్నారు. వాళ్ళు దుర్గమ్మని చేసుకుంటారు. ఓరు మైసమ్మని మొక్తాండ్రు, ఓరు దుర్గమ్మ మొక్తాండ్రు, ఓరు పోషమ్మని మొక్తాండ్రు. ఆమెనా తల్లి అనుకుంటారు. అయితే ఎవరికి ఎవరున్నా, ఏ మతానికి ఏ రకమైనటువంటి తల్లి ఉందో తండ్రి ఉందో ఉన్నప్పటికీ ఇవాళ తెలంగాణ తల్లి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భరతమాత బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసుకోవడానికి ఒక భరతమాత ముద్దు బిడ్డలుగా మనం ఏం చేద్దాం అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అట్టనే 19 నిజాం పాలన కాలంలో దాశరథి రంగాచార్య గారు మొట్టమొదటిసారి ఈ తెలుగు తల్లి అనే దాన్ని పక్కన పెట్టి ఈ తెలంగాణ గడ్డ, తెలంగాణ తల్లి అనే దాన్ని ఒక పదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. నా తల్లి, నా కన్న తల్లిని ఎట్లయితే నేను ఆరాధిస్తాను, గౌరవిస్తాను, పూజిస్తాను, నా జన్మనిచ్చిన నా తల్లి ఎంత గొప్పదో, నా జన్మనిచ్చిన తల్లి ఏ గడ్డ మీద అయితే పండబెట్టిందో, ఏ గడ్డ మీద అయితే నడక నేర్పిందో, ఏ గడ్డ నుంచి అయితే నాకు బువ్వ పెడుతున్నదో, నన్ను ఇంత బాని చేసిందో, నా కన్న తల్లి కంటే, 9 మాసాలు మోసిన తల్లి కంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు
ఉమ్, నన్ను కాపాడుతున్న నా తల్లి ఉమ్, ఆ, అంతకంటే గొప్పదని భావించి ఈ తెలంగాణ తల్లిని చెరబట్టిండ్రు. ఉమ్, ఈ తెలంగాణ తల్లిని అంగ వివస్త్రణ చేసిండు, ఉమ్, అంగట్లో సరుకు చేసిండు. ఉమ్, కాబట్టి నా తల్లిని కాపాడుకోవాలి ఉమ్, అనే ఆలోచనతోటి వచ్చింది ఈ వాదం, ఈ నినాదం, ఈ ఇటువంటి కవితలు, కథలు, పాటలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఉమ్, అట్లా వచ్చినటువంటి అమ్మా నా తెలంగాణ అని గద్దరన్న 1996-97లో మేము భువనగిరి దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు రాసిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఆ పాటలు రాయించినాం. ఆ 4 పాటలు రాసిండు. అమ్మా నా తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల సంస్కృతి సాంప్రదాయాలు, ఆ, అనేక సంపదని అన్నిటిని దాంట్లో చూయించిండు. అమ్మా నా తెలంగాణ అనేది ఆ, ఒక విగ్రహం కాదు, ఒక రూపం కాదు, ఒక మట్టి వాసన ఉంటది, చెమట చుక్కల వాసన ఉంటది, మన రెక్కలు ముక్కలు చేసుకున్నటువంటి కష్టజీవుల శ్రమ ఉంటది దాంట్లో, ఉమ్, మేధో సంపత్తితోటి పనిచేసేటువంటి బుద్ధిజీవుల యొక్క ఉమ్, ఆ, శ్రమ ఉంటది. ఉమ్, ఇన్ని కలగలిపి ఉన్నదాన్నే తెలంగాణ తల్లి అన్నారు. కానీ తెలంగాణ తల్లికి పలానా చీర, నేను గ్రీన్ చీర కట్టిన, లేకపోతే దాంట్లో అదేంది అదేదో మొక్కజొన్న కంకి పెట్టిన, జొన్న కంకి పెట్టిన, ఉమ్, లేకపోతే అదేంది బంగారు ఉమ్, గొలుసులు వేసిన, ఉమ్, ఇవన్నీ కాదమ్మా. ఉమ్, తెలంగాణ తల్లిని సరే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉండొచ్చు, ఉమ్, ఆలోచించడం తప్పులేదు. ఇవాళ కోటి దేవుళ్ళకి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మొక్కుంటారు. అవును. ఒకరు యాదగిరి గుట్ట పోతే ఒకరు తిరుపతి పోతాండ్రు, ఒకరు ఐనవోలు పోతే ఒకరు కొమరవెల్లి పోతాండ్రు, ఒకరు వేములవాడ పోతాండ్రు, ఒకరు ఇంకెక్కడికో పోతాండ్రు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను బట్టి, అన్నిటిని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. ఆ, నువ్వు రాగానే, నీ పార్టీ రాగానే, నువ్వు రాజ్యంలోకి రాగానే నువ్వు అనుకున్నదే తెలంగాణ తల్లి ఎట్లయితుంది? అవును. ఎట్లయితుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఉమ్, తెలంగాణ ఉద్యమకారులుగా మాకు తెలంగాణ తల్లి అంటే ఉద్యమాలకి, పోరాటాలకి, త్యాగాలకి ప్రతీకగా ఉండేదే తెలంగాణ తల్లి అనుకుంటాం. నాకు అదే నేర్పింది గడ్డ. ఈ గడ్డ అన్యాయాన్ని ఎదిరించమన్నది. ఉమ్, రాజ్యం తప్పు చేస్తే, పాలకులు తప్పు చేస్తే బరిగిసి మాట్లాడమని చెప్పింది. ఉమ్, నా తల్లి అదే నాకు నేర్పింది. నాకు అదే తల్లి అనుకుంటా. అవును. సహించమని చెప్పలే, అవకాశవాదిగా ఉండమని చెప్పలే. వాళ్ళు పదవులు ఇస్తే, వాళ్ళు అవార్డులు ఇస్తే, వాళ్ళు డబ్బులు ఇస్తే, వాళ్ళు ఇంకేదో అవకాశాలు కల్పిస్తే ఉమ్, వాళ్ళ పాదాలకు మొక్కమని చెప్పలే నా తల్లి. నా తల్లి నాకు నేర్పింది అది గాలిలో కావచ్చు, భాషలో కావచ్చు, యాసలో కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, చదువులో కావచ్చు, తిండిలో కావచ్చు. నా తల్లి నాకేం నేర్పింది? ఈ రాజ్యం, ఉమ్, ఈ పాలకులు ఉమ్, తప్పు చేస్తే ఉమ్, ప్రశ్నించడం మానుకోవద్దని నేర్పింది. అవును. నా తల్లి నాకు అదే నేర్పింది. ఉమ్, ఆ విధంగానే నా తల్లి చూస్తా నేను. ఉమ్, నా తెలంగాణ తల్లిని నేను ఆ విధంగానే చూస్తా. అవును. నీ తల్లిని చెరబడుతుంటే, నీ తల్లిని అంగవ్యవస్థని చేసి అంగట్లో సరుకు చేస్తే కళ్ళప్పగించి చూస్తావా అని నన్ను ప్రశ్నించింది. ఉమ్, నీ మెదడుతోటి ఏం ఆలోచిస్తావని అడిగింది. ఉమ్, నీ నోటితోటి ఏం మాట్లాడుతున్నావా అని అడిగింది. అందుకనే కదా దగాబడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. ఉమ్, నా తల్లి నాకేం నేర్పుతుందో అదే నా తల్లిని నేను ఆ విధంగా ఊహించుకుంటా. నీ తల్లి నా తల్లి కావాలని లేదు. కన్న తల్లులు వేరు, దేవుళ్ళు వేరు. ఒకరు పోషమ్మ మొక్తారు, ఒకరు దుర్గమ్మ మొక్తారు, ఒకరు మైసమ్మను మొక్తారు, ఒకరు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాగానే తిరుపతి పోయిచ్చిండు, నీ ఇష్టం అది. ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకో మాత్రం వేములవాడ పోతాడు, ఆయన ఇష్టం అది. ఉమ్, ఎవరిష్టం వాళ్ళది. ఓరు
మసీదుకి పోతాండ్రు, ఒకరు చర్చికి పోతాండ్రు, ఒకరు దేవాలయాలకు పోతాండ్రు, ఒకరు ఇంకొకరి దగ్గరికి పోతున్నారు. ఒకరు మక్కా మసీదు పోతే ఒకరు రోమ్ పోతాండ్రు, ఒకరు ఇంకో దగ్గరికి పోతాండ్రు. ఎవరిష్టం వాళ్ళది.